సో బ్యాక్ టు న్యూస్. సో సరిగ్గా రేపు మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆయనతో పాటుగా ఎంతమంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కేబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించారు. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలున్నాయి. స్పీకరు ఖరారైన తర్వాతనే పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరపాలనేటువంటి మరో ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ముందుగా ఎల్బీ స్టేడియంలో అసలు ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో 2004 నుంచి 9 వరకు, 2009 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో గడిచిన 10 సంవత్సరాలుగా అధికారానికి దూరమైంది. సో రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరబోతుంది. తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సో ఇప్పటికే అనేక హామీలు ఇచ్చారు. సో ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణను కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రాబట్టుకుంది. సో మొత్తం మీద రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అసలు ఎల్బీ స్టేడియంలో సో ఎట్లాంటి వాతావరణం ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, సో కార్యక్రమానికి సంబంధించి ఎట్లాంటి అంశాలు హైలైట్ గా నిలబడబోతున్నాయి, సో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక ఎట్లా ఉండబోతుంది, సో ఆయనకి ఎట్లాంటి స్వాగతం పలకబోతున్నారు, సో అట్లనే ప్రజలను ఉద్దేశించి అక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి అభిమానులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎట్లా ఉండబోతుంది. సో ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నేతలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి సిద్ధార్థ్ ఎల్బీ స్టేడియంలో ఉన్నారు, చెప్తారు. సో సిద్ధార్థ్, సో మొత్తం ఓవరాల్ గా ఎల్బీ స్టేడియం అంతా మొన్నటి వరకు పింక్ కలర్ లో ఉన్నటువంటి గ్యాలరీ కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం వైట్ అండ్ బ్లూ కలర్ లోకి మారినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్ గా అసలు రేపటి సభ ఎట్లా ఉండబోతుంది, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎట్లా జరగబోతుంది? థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్నటువంటి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం చూడవచ్చు. ఎల్బీ స్టేడియంలో మొన్నటి వరకు ఈ సాధారణంగా కూర్చునేటువంటి గ్యాలరీ పూర్తిగా పింక్ కలర్లో ఉండేది. దాన్ని చేంజ్ చేసి బ్లూ కలర్లోకి మారుస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడవచ్చు. రాష్ట్రం మొత్తం దేంట్లోనైనా వాళ్ళ కలర్ని అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి కలర్ని పింక్ను ఎక్కువగా యూజ్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ పింక్ కలర్ని పూర్తిగా తీసేసి ఉదయం నుంచి దాన్ని బ్లూ కలర్లోకి మారుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ దాదాపు 30,000 మంది కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జరపబోతున్న మెగా పండుగగా దీన్ని అభివర్ణిస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ. సో భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చేటువంటి నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట నుంచి చూడడానికి ప్రత్యేకమైన ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రధాన వేదిక ఇది. ప్రధాన వేదిక మీద గవర్నర్, దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి వేదిక. ఈ వేదికకు లెఫ్ట్ సైడ్న 63 ప్రత్యేక కుర్చీలతో ఒక వేదికను ఏర్పాటు చేయబోతున్నారు. గెలిచినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 63 మంది ఎమ్మెల్యేలు ఆ వేదిక మీద కూర్చుంటారు. దాని తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి వేదిక, రైట్ సైడ్ మరొక వేదికను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ వేదిక పైన వివిఐపీలు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొంతమందిని ఇన్వైట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ మెంబర్సు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంటే 2 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎంపీలు, వాళ్ళందరి కోసం ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఇక దాని తర్వాత కింద వేదిక ముందుటూ ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీ ఉంటుంది. దాని తర్వాత ఉన్నటువంటి గ్యాలరీలను ఎక్కడికక్కడ మార్కింగ్ చేసి పెట్టారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం 300 చైర్లతోనే ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. దాని తర్వాత వేదికకు లెఫ్ట్ సైడ్ కింద 250 కుర్చీలతోని మరొక ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఆ గ్యాలరీలో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు, తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది పడ్డ వాళ్ళు, కేసులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, వాళ్ళ కోసం ఒక 250 కుర్చీలతోని ఒక ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఇక దాంతోపాటు బయట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దాంట్లో
పొందుపరిచేలాగా కళాకారుల నృత్యాలు కానీ కళాకారుల కళారూపాలు కానీ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రేవంత్ ఈ ఎల్బీ స్టేడియం దగ్గరికి రాగానే గోండు, డప్పు, ఒగ్గు కళాకారులు, అదేవిధంగా బోనాలు, షేరీ బ్యాండ్ అంటే తెలంగాణ సంస్కృతిలో ఏవైతే ఈ వాయిద్యాలు ఉన్నాయో వాటన్ని వాయిద్యాలతోని రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇక దాంతోపాటుగా 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏ మీటింగు నిర్వహించినా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ క్రౌడ్ వచ్చినటువంటి నేపథ్యం. ఇక దాంతోపాటు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చినటువంటి కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా రేపు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇటు అధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా పొద్దున్న నుంచి ఇక్కడనే మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ వెహికల్స్ పెట్టాలి, విఐపి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, వివిఐపి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు సాధారణ ప్రజలకు సంబంధించిన ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన పార్కింగ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతోని పోలీసు అదేవిధంగా ఈ సెక్రటరేట్కి సంబంధించిన లేదంటే సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ రాత్రి వరకు నిరంతరంగా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు వివిఐపీలు ఎక్కువగా వచ్చారు. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఒక బహిరంగ లెటర్ రాశాడు. ప్రజలకు ఆహ్వానం పంపుతూ ఒక లేఖ రాశాడు. దీంతో ఎక్కువగా క్రౌడ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి డిస్టర్బ్లు కాకుండా చూసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సభను సక్సెస్ చేసే విధంగా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న సిచ్యువేషన్. సో మొత్తం మీద ఇది ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు. సో 35,000 మంది ఎల్బీ స్టేడియంలో కూర్చొని ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో రేపు మధ్యాహ్నం 1:04 వరకు కూడా సమయం ఉండడంతో సో పూర్తిగా ఏర్పాట్లలో అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, జిఐడి అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా కేవలం ఒక తూతు మంత్రంగా ఉండేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంగా కాకుండా సో ముఖ్యంగా తెలంగాణ ఆత్మను అక్కడ ఆవిష్కరించేలా, ఎందుకంటే తెలంగాణలో మేధావులు అలానే విద్యార్థులు తెలంగాణ కోసం ఉద్యమంలో పాటుపడ్డటువంటి రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రేపు రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. సో దాంట్లో అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. సో మరోవైపు తెలంగాణ మేధావులు అలానే వివిధ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చునే విధంగా వాళ్ళకు ఒక సపరేట్ గ్యాలరీ వేశారు. సో మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇటు పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రేపు హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్స్ కూడా రేపు హైదరాబాద్కు వస్తున్నారు. సో ఓవరాల్గా రేపు హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులతో ఇటు ఎల్బీ స్టేడియం ప్రాంగణం అంతా కూడా నిండిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మధ్యాహ్నం 1:30 జరిగేటువంటి ఈ కార్యక్రమం సో 12 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు తొలి సంతకం దేని మీద చేయబోతున్నారు, సో రేపు సెక్రటేరియట్కి ఎప్పుడు రాబోతున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో సెక్రటేరియట్లో తన నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సెక్రటేరియట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో సో రేవంత్ రెడ్డిని అడ్డగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్లో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు.